శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు శనగపప్పు ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నాం. ఆల్రెడీ పెట్టేసాను. ఓకే, సో ఇంకా శనగపప్పుతో చేసుకునే పాయసం డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ స్టార్ట్ చేసేద్దామండి. ముందు స్టవ్ ఆన్ చేసేసుకుని ఆన్ చేసేసేయండి. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు ఫస్ట్ నెయ్యి వేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. ఓకే ఓకే, నెయ్యి కరిగే లోపు ఏమైనా చేయొచ్చా? ఇంకేం లేవండి. బెల్లం లేవద్దు. మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేగేస్తే మనకు పక్క తీసేస్తున్నాం. తర్వాత పాలు 1 by 1 స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే, మీరు ఒక చేతితో కాదు, మీరు 2 చేతులతో చేసేస్తూ ఉంటారు కదా, అందుకే అడిగాను. కాస్త మా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువనే అండి. అవునా? సో ఫాస్ట్ ఉండాల్సిందే, తప్పదు. అస్తమానం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పించిన వంటలా, అత్తగారు నేర్పించిన వంటలా మీవి? మోస్ట్లీ నేను అత్తగారింట్లోనే ఎక్కువ నేర్చుకున్నాను. చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయిందా? చాలా చిన్న వయసులో అయింది. ఎంత ఏజ్? 18 years లోనే అయిపోయింది. 18 years కి పెళ్లి అయిపోయింది. ఓకే, సో అమ్మ వాళ్ళు బెల్లం తినరు అనమాట. పులుసులో కానీ సాంబార్ అలా వాటిల్లో చారులో కానీ అమ్మ వాళ్ళు తినరు. అత్తగారింట్లో చాలా తీపి. ఓకే, మీకు మీకు స్వతహాగా ఏది? నాకు ఇటే ఇష్టం అయిపోయింది. అత్తగారు వైపు? అత్తగారు వైపే సరిపోయింది, ఇదే అలవాటు అయిపోయింది కూడా. ఓకే, ఇప్పుడు నెయ్యి కడిగింది, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము, జీడిపప్పు, కిస్మిస్ 2. ఇదిగోండి కలిపేసుకోండి. ఇవి వేగిన తర్వాత సో మరి పెళ్ళైన అంటే మీ స్టడీస్ మధ్యలో ఆగిపోయిన తర్వాత మీరు పెళ్ళయిన తర్వాత ఆల్మోస్ట్ నేను మా హస్బెండ్ ఆఫ్టర్ మ్యారేజే చదువుకున్నాం. ఓ, ఆయన కూడా మీకు అంటే సేమ్ ఏజ్ గ్రూపా? లేదండి, నాకంటే 2 years పెద్ద. ఓకే, బట్ తర్వాత పెద్ద పాప పుట్టాక ఈయన సీజన్ ఐఐఎం కలకత్తా MBA. ఓకే, తర్వాత చేశారు ఈయన. ఓ యా, ఇద్దరు ఒకేసారి గ్రో అవుతూ చేసుకున్నారనమాట. ఓకే, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. తీసేనా? ఓకే, ఇప్పుడు మనం పాలు వేసేద్దామా? ఓకే, ఇక్కడ పాలు ఎంత చక్కగా ఉంటే అంత రుచి. పాయసం మనకు కమ్మగా ఉంటుంది. కాస్త మరగనివ్వండి. మనం ఎలాగో శనగపప్పు ఉడికించి పెట్టేసుకున్నాం రెడీగా. ఓకే, సో అయితే మీరు ఇప్పుడు సెన్సార్ బోర్డ్ మెంబర్ గా ఉన్నారు కదా, అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మీకు అసలు స్టార్టింగ్ ఎలా ఉంటుంది? మీకు ఎక్స్పీరియన్స్ ఏ విధంగా వస్తుంది? దీనికి ఎలిజిబిలిటీ ఏంటి ఈ ఫీల్డ్ లోకి రావడానికి? ఎలిజిబిలిటీ అంటేను ఒక మరి RSS వాళ్ళు అనమాట, సంస్కార భారతి అని ఒక సంఘం అనమాట. ఓకే, కంప్లీట్లీ బీజేపీ వాళ్ళే అనుకోండి అక్కడ. దాంట్లో మా హస్బెండ్ వైస్ చైర్మన్ అనమాట. సో యాక్చువల్లీ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ అంటే ఓన్లీ బీజేపీ అండ్ సంస్కార భారతి ఈ 2 ద్వారానే వస్తారు. నార్మల్ పర్సన్స్ తీసుకోరు. ఓకే, నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ ఈ ఐదర్ సంస్కార భారతి ఆర్ బీజేపీ సంథింగ్ వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఓకే, సో అప్పుడు అలా సెన్సార్ బోర్డ్ మెంబర్ అవ్వాలంటే మేము RSS మెంబర్ అవ్వాలి. RSS మెంబర్ అవ్వాలంటే ఏం చేయాలి? అంటే సంస్కార భారతిలో వచ్చి జాయిన్ కావడమే. అవునా? ఓకే ఓకే, సో మీకు దాని త్రూ రావడం వల్ల కాస్త వైస్ చైర్మన్ కదా అక్కడ. ఓకే ఓకే, సో తన ద్వారా నాకు వచ్చింది. ఎలా అనిపించిందండి ఫస్ట్ టైం మీరు ఆ సెన్సార్ బోర్డ్ మెంబర్ పదవి తీసుకున్నారు? సో ఫస్ట్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట, కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్. ఇది మనకు పాలు మరుగుతున్నాయి. శనగపప్పు వేసేద్దాం. కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేసేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు కాస్త మరగాలి, బాగా మెత్తబడాలి. మనకు కొంచెం కాస్త పప్పు అనేది కాస్త మెత్తబడాలి. ఓకే, సో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ మూవీ ఫస్ట్ మీరు చేసింది ఎలా అనిపించింది? ఫస్ట్ మూవీ అంటే ఏం గుర్తుండదండి, ఎందుకంటే నేను వారంలో 3-4 చూస్తుంటాను. అంటే ఫస్ట్ మనం చేసింది అలా ఉండిపోతుంది కదా మనకి, అలాంటిది ఏదైనా ఉందా? అలా ఏం లేదు. ఐ ఫీల్ అంటే బేసికలీ సెన్సార్స్ అంటేనే కట్ చేయటం అంతే. అది మొత్తం చూసిన తర్వాతే కట్ చేయాలి.
చూసే బాధ్యత మొత్తం 100%. సినిమా ఒక్కొక్కళ్ళు 3.5 గంటలు చేస్తూ ఉంటారు, మీ దగ్గరికి వస్తే ట్రిమ్ అయిపోతూ ఉంటుంది. అంతేగా ఆ. మరి మీరు మొత్తం 3-4 గంటలు చూడాల్సిందే. తప్పదు, చూడాలి, చెయ్యాలి. అందులో ఉన్న వర్డ్స్ ఇట్స్ ఏమైనా మనకు సమ్ బ్యాడ్ వర్డ్స్ కానీ అవి కంపల్సరీ తీయాలి. ఓకే, అంటే అందరూ చూడగలగాలి కదా, పిల్లలు పెద్దలు అందరూ చూడగలగాలి. అది. సో మీరు అన్ని సినిమాలు ఇన్నిసార్లు చూసేస్తూ ఉంటారు కదా, రిలీజ్ కి ముందే అన్ని చూసేస్తూ ఉంటారు, మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్ కి వెళ్ళి RR నేను డిసెంబర్ లోనే చూసేసాను. మనకు వచ్చింది మార్చ్ ఆర్ ఏప్రిల్, నేను డిసెంబర్ లోనే చూసేసాను. ఓకే, మీ ఫ్యామిలీ కోసం మీరు మళ్ళీ సినిమా చూస్తారు. తప్పదు. అంతే. ఓకే, సో ఇది కాస్త ఉడకాలి కదా, ఇది ఉడికే లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. అలా పెట్టేసి ప్లీజ్. ఓకే ప్రసన్న లక్ష్మి గారు, సో చక్కగా ఉడికిపోయింది పాలల్లో శనగపప్పు. మనం ఇప్పుడు బెల్లం వేసేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కదా. ఇచ్చే ముందు కాస్త ఆగండి, ఇది మొత్తం ఉడకాలి కదా మనకు. అలాగే మనం కాస్త నెయ్యి కూడా వేసేద్దాం ఇందులో. ఓకే, ఇంకాస్త కమ్మని టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాం. ఓకే, అయిపోయిందా అండి? యా, ఇట్స్ డన్. తీసేసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసేస్తా. చూసారు కదా, వేడివేడిగా శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ అయిపోయింది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పాలు 1 కప్పు, ఉడికించుకున్న శనగపప్పు 1 కప్పు. శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు పోసి మరిగాక అందులో ఉడికించుకున్న శనగపప్పు, యాలకుల పొడి వేసి కొద్దిసేపు మరిగాక బెల్లం, నెయ్యి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ.